నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ గోంగూరతో ఏంటి కాంబినేషన్ అని చూస్తున్నారా? గోంగూర పచ్చడేనండి, కానీ కొంచెంగా పప్పులు అయితే వేసుకున్నాను. సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి. మామూలుగా చేసుకునే పచ్చడి కన్నా కూడా సూపర్గా ఉంది. ఇది వైట్ రైస్ కాంబినేషన్తోనూ బాగుంటుంది, బగారా రైస్తో కూడా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. గోంగూర పుల్లదనం, అలాగే పల్లీలు ప్రోటీన్ కూడా. గోంగూర అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మనకి ఐరన్ బాగా పడుతుంది బాడీకి. మరి అలాగే పల్లీలు ప్రోటీన్ కూడా. మరి ఈ రెండింటి కాంబినేషన్తో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా ఉంది నాకైతే టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈరోజైతే ఇక్కడ రెసిపీ గోంగూర పచ్చడి కోసం అండి. గోంగూర పచ్చడి కోసం అని చెప్పి పల్లీలు తీసుకున్నాను. ఏంటా అని చూస్తున్నారా? పల్లీలు వేస్తే సూపర్గా ఉంటుంది చట్నీ అయితే. నేనైతే ఇక్కడ గోంగూర ఒక కట్ట పెద్ద తీసుకుంటే దీంట్లోకి 3 టమాటో, ఒక 5-6 వరకు బాగా మంటగా ఉన్న పచ్చిమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేయించిన పల్లీ తీసుకున్నాను. ఇవైతే పొట్టంతా తీసేసుకుంటున్నాను ముందుగా. మీ దగ్గర పచ్చి పల్లీలు ఉంటే మాత్రం వేయించుకోండి, ఆయిల్ లేకుండా వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోండి. అలాగే ఇందులోకి ధనియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. నేనైతే వేయించిన పల్లీలే తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. అదే మీరు పల్లీలు పచ్చివైతే ముందుగా ఆయిల్ లేకుండానే పల్లీలు వేయించుకోండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకుంటున్నానండి వీటిని. ఇక్కడ నేనైతే ఇక్కడ కాశ్మీరీ చిల్లీ తీసుకున్నాను. ఇది కలరు ఉంటుంది, అలాగే కొంచెం మంట కూడా ఉంటుంది కాబట్టి మీరు మామూలు ఎండుమిరపకాయలైనా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 2 నిమిషాల తర్వాత పచ్చిమిరపకాయలన్నీ వేగిపోయినాయి. వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి టమాటా వేసేస్తున్నాను. టమాటో మెత్తగా అయిపోయే వరకు మూత పెట్టించుకున్నాను. ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, టమాటా అంతా ఉడికిపోయింది కదా. టమాటా అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి, గోంగూర అంతా కూడా వేయించుకోవడం కోసం. ఇక్కడ ఆయిల్ అంతా కాగాక గోంగూరను వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు గోంగూర అయితే వేయించుకుంటున్నాను. మూత పెట్టినాను 2-3 నిమిషాల పాటు. మూత తీస్తున్నాను మధ్యలో ఒకసారి. చూడండి, లేతాకే కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇంకొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే సరిపోతుంది. నీరు లేకుండా వేయించుకోవాలండి. ఇక్కడైతే ఇంక మూత అయితే పెట్టట్లేదు నేను. 2 నిమిషాల తర్వాత ఒక 2-3 కరివేపాకు రెమ్మలు కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. చూడండి, ఆకంతా ఫ్రై అయిపోయింది. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఆరాలి కదా. ఇవన్నీ ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడైతే ముందుగా నేను మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పల్లీలు అలాగే ధనియాలు వేసుకుంటున్నానండి. వీటితో పాటుగా ఎండుమిరపకాయలు, పండుమిర్చి వేసి గ్రైండ్ చేస్తాను.
ఇందులోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎక్కువ వేయకుండా గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టమాటో వేసేస్తున్నాను. టమాటో తెచ్చాక కొంచెంగా గోరువెచ్చటి నీళ్ళు అయితే ఒక పావు కప్పు వరకు వేస్తున్నాను. మూత పెట్టి గ్రైండ్ చేస్తున్నాను. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న గోంగూర వేసేసుకున్నాను. చివరిగా వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. గోంగూర వేసినప్పుడే సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది.